హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతి జ్యోతకని. ఈరోజు నేను జ్యోతి కాటన్లో ఎక్సెల్ సైజ్ నైటీస్ తీసుకొచ్చానండి. ఈ ఎక్సెల్ సైజ్ నైటీస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790041557. ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తానండి. అవైలబుల్గా ఉన్నాయంటే ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ చేయండి. చేసిన తర్వాత నాకు రిషీట్ని షేర్ చేయండి. కాలేసి ఎందుకు చూసేద్దాం. చూడడానికి ముందు ఎవరైనా నా ఛానల్లో కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా జ్యోతి కాటన్ నైటీస్ అవసరం ఉన్న వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ నైటీతోనే స్టార్ట్ చేస్తాను. చూసేద్దాం పదండి. ఇదేంటి బ్లాక్ కలర్ అనేసి ఇది చూపిస్తూ ఉన్నారు ఈవిడ అనుకోకండి. ఇక్కడ బ్లాక్ ఉందా, అదే నాకు బ్లాక్ అనుకోండి. ఎందుకంటే మొత్తం బ్లాక్ ఉంటే చూపించేదాన్ని లేదు కాబట్టి ఇక్కడ ఇది ఉంది కాబట్టి చూపిస్తున్నాను. చూడండి, అన్నీ కూడా ఈరోజు మిర్రర్ వర్క్ నైటీస్ చూపిస్తానండి. తర్వాత ఒక 3 కాలర్ నెక్ నైటీస్ ఉన్నాయి, చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ 48 ఇంచెస్ ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 5'4" ఉంటుందండి. హ్యాండ్స్ కూడా మంచి పొడవు ఉంటాయి, లూజ్ కూడా బాగుంటుంది. క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎప్పుడు మీకు ఏమని చెప్తూ ఉంటాను, క్వాలిటీ విషయంలో ఈ జ్యోతి ఎప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదని చెప్తూ ఉంటాను కదా. కాబట్టే చెప్తూ ఉంటాను. ఏమని జ్యోతి చెప్తుంది, జ్యోతి కాటన్ గురించి అని. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా తీసుకోండి, వేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 450 రూపీస్ అండి. 1 kgలో మనకి 3 నైటీస్ వస్తాయి, ఒక్కోసారి 4 నైటీస్ కూడా రావచ్చు. కొరియర్ ఛార్జెస్ వచ్చేసి తెలంగాణ ఏపీకి 110 రూపీస్ పడుతుంది. తమిళనాడు కర్ణాటక వైపు వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. వేరే వేరే సిటీస్కి వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయి. మీరు ఆర్డర్ చేసినప్పుడు అడిగినప్పుడు చెప్తాను. ఇక లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా చూసిద్దాం. చూడండి, ఇది కాలర్ నెక్. మేడం చాలామంది ఏమడుగుతున్నారంటే, మేడం మీలా మాకు కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది అనిపిస్తుంది, కొంచెం సలహాలు ఇవ్వరా మాకు ఏవైనా అంటున్నారు. బాబోయ్, నేను సలహాలు ఇచ్చే అంత ఎదగలేదండి. ఇంకా నా మానాన్ని నేను ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. మేడం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఇది అని రకరకాలుగా అడుగుతూ ఉంటారు. కానీ నేను సలహాలు ఇచ్చేంత స్టేజ్లో లేను మేడం. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేసేయండి, అలా ఫాలో అవ్వండి అంతే. ఇంకా మీ ఇష్టంతో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఏదన్నా మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. నేను అనుకుంటాను కొంతమందికి హ్యాపీనెస్లో నుండి కూడా ఆలోచనలు పుడుతూ ఉంటాయి, కొంతమందికి విపరీతమైన పెయిన్ఫుల్ ఆలోచనల నుండి పెయిన్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. వాటిలో నుండి పుట్టిన ఆలోచన ఇది. ఏది చేసినా ఎంత ఇది చేసినా దాని హ్యాపీనెస్ నాకు వీటిలో ఇవ్వదండి. నేను చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. అందరు నన్ను అంటారు, నన్ను చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు అనమాట, ఈవిడకి ఏంటి ఓ హ్యాపీ లైఫ్, మంచిగా ఫుల్ హ్యాపీగా ఉంది అనుకుంటారు. కానీ ఏది ఎలా ఉన్నా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఏది కూడా తెలియచేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం అనమాట. ఒక ఆలోచన నన్ను మార్చిందండి. నా ఆలోచనలు, నా వీడియోస్ మీరు ఇంకా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్స్వి చూస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు వీడియోస్ చూసేటప్పుడు మీకు వస్తాయి కదా, మీకు దాంట్లో చూడండి నేను ఎంత వీక్ అయిపోయి ఎంత ఇదిగా ఉంటానో. అసలు ఒక్క ఆలోచన నన్ను మార్చింది, కానీ అదే ఆలోచన మళ్ళీ నన్ను డిఫరెంట్ అనే ఆలోచనలతోని అనిపిస్తూ ఉందన్నమాట. ఆ ఆలోచన నన్ను నవ్విస్తూ ఉందన్నమాట. అది ఎప్పుడు ఆ ఆలోచన నాతోనే ఉంటుంది, నేను పోయేంత వరకు ఉంటుంది. అది ఎక్కడ కూడా మార్పు ఉండదు. ఇంకా లేదు, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే చేస్తూ వెళ్ళండి, అంతేనండి. ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 5'6" ఉంటుందండి. మంచి పొడవు ఉంటాయి, హ్యాండ్స్ కూడా బాగుంటుంది, ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కాలర్ నెక్ చూడండి, ఇది మనకు 410 రూపీస్ పడుతుంది. దీంట్లో 3 ఉన్నాయి మనకి. 410 రూపీస్. 450, 450, 450, 450,
450, 450, 450, 450. మేడం నా బ్యాంకుది ఇంకా అవ్వలేదు మేడం, మండే రోజు అవుతుంది. అది మండే వరకు నేనైతే నా దగ్గర ఎవరి డబ్బులు లేవు, ఒకరి డబ్బులు ఉన్నాయి. అవి కూడా చెప్పాను, నిన్నే చెప్పాను. మేడం మీకు అర్జెంట్ అంటే మీరు బయట తీసుకోండి. ఆవిడన్నారు నాకు అర్జెంట్ అని ఆర్డర్ చేశానండి అంటే, మీకు మేడం అర్జెంట్ ఉంటే మీరు వేరే దగ్గర తీసేసుకోండి, మీ డబ్బులు మాత్రం నేను మండే పంపిస్తానండి అని చెప్పాను. ఎందుకంటే క్లియర్గా ఉండాలి మాట ఎప్పుడైనా కూడా. మళ్ళీ నేను పంపిస్తా అనేసి పంపించకపోతే తను వేరే రకంగా అనుకుంటారు కదా. కాబట్టి అలా కాదండి, నేను మండే రోజు మాత్రమే మీకు పంపిస్తాను మేడం. అది అయ్యిందనుకోండి ఇవాళ కానీ రేపు కానీ అవుతే మీకు రేపు సండే కాబట్టి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మండే మాత్రం అవుతుంది, ఖచ్చితంగా మీకు పంపిస్తాను. ఆర్డర్స్ అన్నీ మీరు ఆర్డర్ పెట్టినవి పక్కనే ఉన్నాయి. మీరు అప్పటి వరకు ఎవరెవరు తీసుకుంటారో లేదో తెలియదు మేడం, కంప్లీట్ ఆగిపోయింది నాకు. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చేయకూడదు, కానీ ఏం చేస్తాను, తీసుకొని ఆర్డర్స్ తీసుకొని పక్కన పెట్టేద్దాము. ఇంకా నేను మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు ఓకే అంటే పంపిస్తాను, లేదు అంటే క్యాన్సిల్ చేసేస్తే తీసేసి పక్కన పెట్టేస్తాను. కాబట్టి మేడం మీరు ఎవరి డబ్బులు కూడా నా దగ్గర లేవండి, ఒకరి ఉన్నాయి, వాళ్ళకి పంపించేస్తాను. 450, 450, 450, 450, 450, 450, 450, 450, 450, 450. ఏదైనా చేయాలి అనేది ఉత్సాహం ఉండాలండి, అంతే చేయాలి. కష్టం అనుకుంటే ఏది చేయలేము, ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం అనిపించదు, కష్టంతో చేస్తే ఏది ఇష్టం అనిపించదు. కాబట్టి ఇష్టంతో చేయండి, ముందుకు వెళ్ళిపోండి. నన్ను చాలామంది, ఒక మేడం అయితే న్యూజిలాండ్ నుండి అనుకుంటానండి, మేడం నేను మా పిల్లల దగ్గరికి వచ్చాను, నేను ఒక్కదాన్నే ఉంటానండి, ఇండియాకి వచ్చిన తర్వాత నాకు కూడా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, సలహాలు చెప్పండి అంటే, బాబాయ్ సలహాలు ఇచ్చేంత స్టేజ్లో నేనైతే లేనండి, అస్సలు ఇప్పుడైతే నేను లేను ఆ స్టేజ్లో. నా మనని నేను ఏదో చిన్నగా అలా చేస్తూ వెళ్ళిపోతున్నాను, అంతే తప్ప ఏం లేదు. ఇంకా మేడం మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీరు చాలా చక్కగా ఇది తయారవుతారు, అది ఎన్నో వస్తూ ఉంటాయి కామెంట్స్, ఎన్నో వింటూ ఉన్నాను. కానీ ఇదంతా కూడా కేవలం అలంకరణ అంతే. మనకి కొంచెం మనసులో హ్యాపీనెస్ ఉందంటే మనం ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది ఆ హ్యాపీనెస్ని మనమే తెచ్చుకోవాలి అంతే. ఇంకా చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి, అన్నీ మర్చిపోండి. మర్చిపోవడం అంటే ఏదో బయట తిరిగితే మర్చిపోతాము, బయటకు వెళ్తే మర్చిపోతాం అనేది కాదు, మన మైండ్లో ఉండేది ఉంటూనే ఉంటుంది, మర్చిపోవడానికి ట్రై చేస్తూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 450, 450, 450. ఓ ఇక్కడ బ్లాక్ ఉందండి, నేను మర్చిపోయాను, చూస్తే నాకు అంత పెద్దగా కనిపించలేదు. 450, 450. చూశారు కదా, మంచి నైటీస్ చూపించాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు నచ్చిన వాటిని మెచ్చిన వాటిని ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టేసుకొని మీరు సొంతం చేసుకోండి. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.